ఫోకస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ప్రతి క్షణం మీకోసం. అయితే నిన్న జరిగిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరిగిన ధర్నా బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో జరిగింది. అయితే ఈ వెనక పోస్టర్ మీరు చూసి ఉంటారు. కారణం ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవటానికి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల గారు, ఎమ్మెల్సీ మాధవరావు గారు వచ్చారు. అయితే ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ చిన్నాన వైవి సుబ్బారెడ్డి గారి నియోజకవర్గం కావటం గమనార్థం. అయితే వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు పెట్టిన మనుషులు, అసెంబ్లీ అభ్యర్థులు పెట్టిన మనుషులు ఎవరు ఈ పార్టీలో గెలిచి ఉండరు, గెలవరు. అయితే ఇప్పుడు కూడా అదే ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇప్పుడు మాట్లాడుకునేదంటే నిన్న శ్యామల గారు కార్యక్రమం అటర్ ఫ్లాప్ అయింది. పట్టుమని 100 మంది నుంచి 200 మందిలో కూడా లేని పరిస్థితి అయింది. అయితే జనాలు చర్చించుకుంటున్నారు ఏంటంటే ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ అనేది లేదు. ఈ వైసీపీ పార్టీలో జగన్ చిన్నాన వైవి సుబ్బారెడ్డి నియోజకవర్గం అయినా ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే రాష్ట్రంలో పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉంది అని అనుకుంటున్నారు. అయితే నిన్న మేము ధర్నా కార్యక్రమం దగ్గరికి వెళ్తే అక్కడ జరుగుతున్న సంభాషణ ఏంటంటే నిజమైన వైసీపీ కార్యకర్తలు అనేవాళ్ళు ఆస్తులు అమ్ముకున్నారు, ఇళ్లలో బంగారం అమ్ముకున్నారు, వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. అయితే ఇప్పుడు నిన్న వచ్చిన కార్యక్రమం విషయం ఏంటంటే వాళ్ళు ఈ శ్యామల వాళ్ళకి, తోమాటి మాధవరావు గారికి ఎవరెవరో సోకాళ్ళు ఫోన్ చేసినారు, మాట్లాడారు, వాళ్ళకు అనుకూలంగా వచ్చారు, వెళ్ళారు. వైసీపీ పార్టీ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కార్యకర్తలతో మాట్లాడైనా బయలుదేరాలి. లేదా మాట్లాడినాక ధర్నా కార్యక్రమం అయిపోయి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కార్యక్రమం అయిపోయినాకన్నా పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కార్యకర్తలు ఉద్దేశించి మీకు ఎటువంటి భయం లేదు, రానన్నది మన వైసీపీ ప్రభుత్వమే అని కార్యకర్తలతో మాట్లాడలేని పరిస్థితి నిన్న వచ్చింది. అది ఏమనుకుంటారు మీరు వినండి. ఏంటంటే పోలీసు వారు ఇబ్బంది పెట్టినారని వాళ్ళు పార్టీ ఆఫీస్ కాడికి వెళ్లకుండా వెళ్ళలేదు, లేదా వాళ్ళకు పనులుండి కాదు. వైసీపీ నిజమైన కార్యకర్తలకి అంటే లెక్కలేని తనం వల్లనే వాళ్ళు శ్యామల గారు ఒక కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆ పార్టీ కార్యక్రమం పూర్తిగా అయిపోయిన దాకుండి కార్యకర్తలకు భరోసా ఇచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసి వెళ్ళాలి. వచ్చారు, ఆహో అన్నారు, ఊహో అన్నారు, 4 మాటలు చెప్పినారు, ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళిపోయారు. కార్యకర్తలందరూ తీవ్రమైన అసహనానికి గురయ్యారు. అయితే దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా ఇప్పటికి జరిగిన వైసీపీ కార్యకర్తలు 2014 నుంచి 19 దాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న కార్యకర్తలందరూ తీవ్రమైన నష్టాల్లో పేకల్లోతో కూరకపోయి ఉన్నారు. అయితే ఇప్పటికైనా కానీ వైసీపీ నమ్ముకున్న వాళ్ళు ఇప్పటికీ సోషల్ మీడియా ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా వైసీపీ కోసం కార్యకర్తలు పోరాడుతున్నారు. అయినా కానీ ఇంకా మీరు పార్టీ మీద అసహనం, ఓర్పు నశించేదాకా చేయవద్దని నేను పార్టీ పెద్దలకి సూచిస్తున్నాను. నిన్న కార్యక్రమం చేశారు, అటర్ ఫ్లాప్ అయింది. దానివల్ల పార్టీకి ఎంత చెడ్డ పేరు. ఇక్కడ మొదలే మంత్రి గారి నియోజకవర్గం ఇక్కడ వైసీపీ వాళ్ళు మనుగడ చాలా కష్టంగా ఉంది. ఉన్న పరిస్థితుల్లో ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చినట్టు కార్యక్రమం చేసుకొని నిజమైన కార్యకర్తలు, పదవులు ఉన్న వాళ్ళందరూ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర గేటు బయట ఉన్నారు. పదవులు లేని వాళ్ళందరూ శ్యామల, తోమాటి మాధవరావు గారు అనుకుంటే పోజులు ఇచ్చారు. ఇది అద్దంకిలో నడుస్తున్న వైసీపీ కార్యకర్తల ఇబ్బందులు. దయచేసి కార్యకర్తలని మీరు మీ అవసరాల కోసం, మీ పార్టీల కోసం, మీ రాజకీయ వ్యాపారాల కోసం దయచేసి కార్యకర్తలకి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దు. అర్రప్లాప్ అని వైసీపీ వాళ్ళు 80% చెప్తున్నారు ఏది కార్యక్రమం దగ్గర. దయచేసి నేను పార్టీని ఉద్దేశించో శ్యామల గురిని ఉద్దేశించి కాదు, వైసీపీ కార్యకర్తలు గురించి నేను మాట్లాడాను. నేను ఏ పార్టీ కార్యకర్తకైనా, టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, వైసీపీ కార్యకర్తకైనా ఇబ్బంది జరిగితే ఆ కార్యకర్తల గురించే నేను మాట్లాడుతున్నా, పార్టీ తరఫున కాదు. ఏ కార్యకర్త అయినా వాళ్ళ ఆస్తులు, పిల్లలు బంగారాలు తీసుకొచ్చి బ్యాంకులకు ఇప్పటికి కూడా తీసుకురాలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే దయచేసి కార్యకర్తలు అన్యాయం చేయొద్దు అని ఈ ముఖంగా తెలియజేస్తున్నాను.